అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ విషయానికి వస్తే కనుక పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అతని డైరెక్షన్లో మీ మూవీ ఎప్పుడు అంటే ఏం చెప్తారు? లేదు, కొంచెం టైం ఉంది మ్యామ్. యాజ్ ఆఫ్ నౌ డాడీ డైరెక్షన్ అయితే నేనే వద్దనుకుంటున్నాను. కొంచెం నేను ఐ రియలీ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ప్రాపర్ హీరో. అండ్ దెన్ అన్నీ సెట్ అయినప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక పెద్ద సినిమా చేస్తాం. సో అంటే కథ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐడియాస్ అడుగుతారా మీ ఫాదర్ని కానీ అమ్మని కానీ? యా, డెఫినెట్లీ. ఇప్పుడు నాకు ఏదైనా కథ నచ్చినప్పుడు డాడీకి చెప్తాను, ఇలా ఒక కథ చాలా బాగుంది అని. సో అండ్ ఐ బీన్ లైక్ సెలెక్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ డాడీ కూడా వింటున్నారు. సో వెరీ సూన్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆకాశ్ బ్రో. ఎస్ సార్. డాడీ గారికి బయట మంచి బ్రాండ్ ఉంది, ఇలాంటి బ్రాండే. సో తన ద్వారా వచ్చేటప్పుడు మనకు కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. బట్ మీరు వచ్చే స్టార్టింగ్లో మంచిగానే అనిపించింది, బట్ గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఎందుకని అంటారు? అవును సార్, మీరు అన్నది కరెక్టే. కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. బట్ యూనో మై లాస్ట్ ఫిల్మ్ డిడ్ డూ వెల్, చోర్ బజార్ అన్నది. సో ఐఎమ్ లిటిల్ పర్టిక్యులర్. కొంచెం ఈసారి ఏదైనా స్టెప్ తీసుకుంటే బాగా ఆలోచించి జాగ్రత్తగా, అంటే ఏదో చేసే బదులు చేసేదేదో కొంచెం బాగా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అవన్నీ జరుగుతున్నాయి. And very soon I'll come with my new updates, sir. Right. And